అంబటి రాంబాబు ఇంటిపై దాడి దుర్మార్గమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఇలాంటి దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో కుల విద్వేషాలు రెచ్చగొట్టారని చూస్తే 1989 నాటి ఘటనలు తిరిగి పునరావృతమవుతాయని హెచ్చరిస్తున్న తోట త్రిమూర్తులతో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి భారీ ఎత్తున అటు ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కాపు సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆయన్ను పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఎమ్మెల్సీ త్రిమూర్తులు గారు కూడా మనతో ఉన్నారు. ఆయన కూడా కాసేపటి క్రితమే ఇటు ఎవరైతే అంబటి రాంబాబు గారిని కూడా పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి సార్, ఏ విధంగా తీసుకోవచ్చు ఈ దాడి ఘటన కానీ, దాడి తర్వాత ర్యాలీగా ఇక్కడికి వచ్చేటటువంటి సందర్భాన్ని కానీ, దీన్ని మొత్తాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే దాడినైతే తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి ఒక అడ్వకేట్గా, ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన ఎవరిని కూడా పరిశుభ్రంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. చాలా మర్యాదగా ఆ మాట్లాడిన దానిలో మీకు ఎక్కడో కాల్తే కాలొచ్చు, కానీ ఆయన ఎప్పుడూ కూడా పొరపాటుగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదనేటువంటిది అందరికీ తెలుసున్నటువంటి విషయం. ఒక లాయర్గా వృత్తిలో ప్రారంభమయ్యి ఆయన అంచెలంచెలుగా ఎదిగి మరి 89 రంగా యాజిటేషన్ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో రేపల్లి నుంచి ఎమ్మెల్యే అయ్యి మరి మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయినటువంటి వ్యక్తి ఇంటి మీద ఈ రకంగా దాడి చేయటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోండి, రాజకీయంగా కేసులు పెట్టండి, రాజకీయంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, ఏమైనా చేయండి, మాకేం అభ్యంతరం లేదు. నేను ఒక కాపు నాయకుడిగా, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాను తప్పితే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు నాతో కూడా వచ్చినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు మాతో వచ్చి వెళ్ళినటువంటి మరి దాసరి రామ్మోహన్ ఉన్నాడంటే కాపు సంఘంలో ఉన్నాడు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఒక సామాజిక వర్గ పరంగానే వచ్చి ఆయనకి మా మద్దతు తెలపడానికి వచ్చాం. ఇది అసలు ఏ రకమైనటువంటి సంకేతాలు ఇద్దాం అనుకున్నారు? ప్రధానంగా ఈరోజు కాపు వర్సెస్ కమ్మ అనే విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుందని టీడీపీకి సంబంధించిన నేతలు విమర్శిస్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితే ఉందంటారు? ఏమడిగారు మీరు? కాపుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో వైసీపీ ప్రభుత్వం ఉంది, కమ్మ కాపు అనేటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడానికి చూస్తున్నారు అనేటువంటిది వైసీపీ చేస్తుంది అనేటువంటిది మీరు వాళ్ళు అంటున్నారని చెప్తున్నారు. బుద్ధి లేనటువంటి మాటలు మాట్లాడొద్దు అనేటువంటిది హెచ్చరిస్తున్నా. అదే సమస్య అయితే ఇది కాపు వర్సెస్ ఇంకో సమస్యగా తీసుకుంటే 89 నాటి పరిస్థితులు మళ్ళీ ఇంకోసారి పునరావృతమవుతాయి. దయచేసి అటువంటి ఆలోచన అనేటువంటిది చేయటం మంచిది కాదు. ఎందుకంటే మేమందరం కూడా అనేక రాజకీయ పార్టీలో ఉన్నాం. నేను ఈవేళ వైసీపీ పార్టీలో ఉన్నాను, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆమంచి గారు, ఇంకొక ఆయన కాపు సంఘం నుంచి. ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కులానికి సంబంధించినటువంటి సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకమయ్యేటువంటి పరిస్థితి. వాళ్ళు ఏ పార్టీలోనూ ఉండొచ్చు. సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విషయం వచ్చేటప్పటికి అందరూ ఒక తాటి మీదకి వస్తామనేటువంటిది అనేక సందర్భాలుగా చూశారు. నిన్న కాకమొన్న జరిగినటువంటి కందుకూరు విషయంలో మేమందరం వెళ్ళి ఆ కుటుంబానికి మద్దతుగా ఉండి ఏం చేసామో చూసాం. తర్వాత ప్రభుత్వం స్పందించింది మేమందరం రావటం చూసి. ఈ రోజుని అతన్ని ఏ రకంగా మీరు ఎదుర్కొన్నా మాకు అభ్యంతరం లేదు, కానీ ఇంటి మీదకి వచ్చి గుంటూరు నడిబొడ్డులో ఉన్నటువంటి ఇంటి మీదకి వచ్చి ఇక్కడ చుట్టూ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వచ్చి వస్తుంటే ఇక్కడ సుమారు 200-300 మంది పోలీసులుండి వేల సంఖ్యలో వాళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ అదుపు చేయకుండా విచ్చలవిడిగా వదిలేసి చేస్తున్నారంటే ఏంటి అసలు అనేది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు అసలు ఈ సాంప్రదాయాన్ని? ఇంటి మీద ఇల్లు బద్దలు కొట్టారా, కార్లు బద్దలు కొట్టారా, ఆఫీస్ తగలబెట్టారా? ఏంటిది అసలు? ఎక్కడున్నాం మనం? ఈ సమాజంలో ఇటువంటి సాంప్రదాయాలు మంచివి కాదు. అంటే మీరు అడగొచ్చు, ఆయా జోగి రమేష్ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి మీద పడలేదా అనేటువంటిది. ఎవరు చేసినా తప్పే, దాన్ని ఎవరు సమర్థించరు.
ఇటువంటి పరిస్థితులు చేస్తే ఈ సమాజంలో సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించిన వాళ్ళు అవుతారు. సమాజంలో ఒక రకమైనటువంటి 89 నాటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నటువంటి నేపథ్యంలో వరుసగా వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, అనేక మంది కూడా వరుసగా అరెస్టులు అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలపైన ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్తోంది. మీరే ఉంటారు? ప్రత్యేక దృష్టి పెట్టడం అనేటువంటిది మాత్రం కరెక్ట్. శాంతి భద్రతల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. అది అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి శాంతి భద్రతల మీద కాదు, రెడ్ బుక్ రాసినటువంటి రాజ్యాంగం మీదే ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే వరుసగా ఈ రాష్ట్రంలో ఈ దాడులన్నీ ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు ఈ రాష్ట్రంలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేది, దాన్ని తగలేసేసారు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేసారు అని చెప్పేవారు. అంటే దేని గురించి? అప్పట్లో కొన్ని ఇటువంటి సంఘటనలు జరగబట్టి. మరి ఈరోజు మీరు చేసేది ఏంటి? ఈ దేశంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తాను అమరావతికి అని చెప్పేటువంటి బోగస్ మాటలు చెప్పేటువంటి మీరు ఈ రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తుంట వరుసగా ఎక్కడి నుంచో చూసుకుంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఈ రకంగా కక్షాదింపు చర్యలుగా జైల్లో పెట్టడం, కేసులు పెట్టడం, అన్యాయంగా చేయటం, సరే ఇవన్నీ రాజకీయపరమైనటువంటి విషయాలు. ఈరోజు ఇంటి మీదకి వచ్చిన దానికి స్పందించి మేము వచ్చాం. ఇంటి మీదకి వచ్చారంటే ఏం సంకేతాలు ఇద్దాం అనుకుంటున్నారు? అంటే మేము ఎవరు లేవనుకుంటున్నారా? మేము ఎవరు ఏ పార్టీలో ఉన్నా అవసరం అయితే అందరూ ఒక చాటుకు వచ్చి నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది మీ అందరికీ తెలియపరచడానికే మేము ఈరోజు ఇక్కడ రావాల్సిన జరిగింది. ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈవేళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అధికారంలోకి వస్తే ఇటువంటివన్నీ మీరు ప్రోత్సహిస్తారంటే మేము ప్రోత్సహించాం. కక్షాదింపు అనేటువంటిది ఎవరు చేసినా అది తప్పుని ఖండించడం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. ఇటువంటి పరిస్థితులు పునరావృతం అయితే మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వస్తాయి. దయచేసి ఈ రకమైనటువంటి పరిస్థితి మాత్రం మరొకసారి పునరావృతం కాకూడదనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని, అది విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ఏమైనా అనుకోండి మీరు. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి దాడులు జరిగితే ఈసారి మళ్ళా మేము కూడా దాడులు చేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకారు. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా కాపు సంఘాలకు సంబంధించి కాపు నేతలంతా కూడా అంబటి రాంబాబుకు మద్దతు పలుకుతున్నామని చెప్పి ఎవరైతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, గుంటూరు నుంచి. గుంటూరులో